గైస్, పట్నం ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు బేరంగూడలో కరెక్ట్గా 8 o'clock బస్సు ఎక్కాను. ఈ ఆర్టీసీ బస్సు ఇది విజయవాడ దాకా వెళ్తుంది. విజయవాడ నుంచి రేపు మార్నింగ్ వినాయకుని ట్రైన్ ఎక్కాలన్నమాట చెన్నై దాకా. జర్నీ అయితే 8 o'clock స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను నాగపట్నం ట్రిప్. పెండింగ్ పడుతూ ఈరోజు అయితే దానికి ముహూర్తం షురూ అయిందన్నమాట. సీటు నాన్ ఏసీ బస్సు. ఆల్మోస్ట్ టికెట్ బీరంగూడ బిహెచ్ఎల్ నుంచి విజయవాడకి 550, 560 ఆల్మోస్ట్ ఇంకా రఫ్గా చెప్పుకోవాలని 600 వరకు పడింది అన్నట్టు. ఫుల్ ట్రాఫిక్ ఉంది దగ్గర. ఇది సిచ్యువేషన్ ట్రైన్. ఇప్పుడే బస్ ఎక్కి అలా కూర్చున్నాను. ఎవరు లేరు బస్సులో. ఫస్ట్ టికెట్ మంది, ఫస్ట్ ప్లేస్. ఇంకా దారిలో ఎక్కుతారేమో చూడాలి. గుడ్ మార్నింగ్ గైస్. విజయవాడ బస్ స్టాండ్లో దిగి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా దిగాము. ఆటోలో ఇక్కడ స్టేషన్ దాకా వచ్చేసాము. ఇక్కడ నుంచి మార్నింగ్ పినాకిని ట్రైన్ 6:10కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్కి వెళ్తున్నాయి చెన్నై దాకా. మధ్యలో సునీల్ కలుస్తాడు నాయుడుపేటలో. నాయుడుపేట వెళ్ళేసరికి 11 o'clock అవుతుంది. చూస్తూ ఉంటాను. బాయ్. పినాకిని ట్రైన్ అయితే ఎక్కేసింది. స్టార్ట్ అవుతుంది 5:30 కల్లా దగ్గర ట్రైన్ స్టార్ట్ అవ్వాలి. వెయిట్. హాయ్ ఫ్రెండ్స్, సునీల్ ఇప్పుడే సునీల్ అనిమల్ కూర్చున్న హాయ్ చెప్పాలి. ఇప్పటి నుంచి చెన్నై వెళ్ళాలి. చెన్నైలో 1 అవుతుంది. 11 అయింది. మళ్ళీ 11 అలా చెన్నై వెళ్ళినాక అక్కడ అప్డేట్ చేస్తాం. ఓకే, బాయ్ బాయ్ గైస్. ఇక్కడ కనపడుతుంది కదా 9వ నెంబర్ ప్లాట్ఫామ్. అక్కడే దాని ఆపోజిట్లో మనకి లగేజ్ అది పెట్టుకోవడానికి లాకర్ రూమ్ ఉంటుందండి. 9వ నెంబర్ ప్లాట్ఫామ్ ఆపోజిట్లో ఉంటుంది. మన బొల్లగాడు ఇక్కడ రిలాక్స్ అవుతున్నాడు ఫుడ్ దాకా జర్నీ చేసేసి. ఇది లగేజ్ రూమ్ అనమాట. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు లగేజ్ పెట్టుకోవడానికి క్యూలో నుంచి లగేజ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. అది మళ్ళీ రిటర్న్ చేస్తే మళ్ళీ లగేజ్ తీసుకోవచ్చు. అప్డేట్. హాయ్ గైస్, ఇప్పుడే భోజనం చేసాం. బయటకు వచ్చి ర్యాపిడో బుక్ చేస్తాం. మెరీనా బీచ్కి కాస్ట్ తక్కువ దూరం కాబట్టి మెరీనా బీచ్కి వెళ్తాం. మెరీనా బీచ్ అంతా వెళ్తాం. ఓకే ఓకే. ఓకే ఓకే. కళింజర్ సమాధి, అన్నా సమాధి, ఎంజర్ సమాధి, జయలలిత సమాధి. జయలలిత సమాధి ఇంకదేనా? इधर एमजीआर समाधि, कलिंजर समाधि. ओके. अदर एमजीआर समाधि जयललिता समाधि. इधर 60 एंट्रेंस. ओके ओके. కొంచెం మున్నాడు పోలామా? నువ్వు పాతలియా? పాతి ఆల్రెడీ పాతి. పాతి. ఇది ఎంజీఆర్. అది 2 పేరు పాతి. పాతేసా? எங்க ட்ராப் பண்ணுவா முன்னாடி போய்டுவா. సరే ఇంకా డ్రాప్ பண்ணு. హాయ్ గైస్, ఇక్కడ జయలలిత సమాధి దగ్గరకు వచ్చాం. జయలలిత సమాధి అండ్ ఇంకో పెద్ద ఆయన ఎవరు ఉన్నారు
వాళ్ళిద్దరు సమాధులు ఎక్కడనంట చూస్తే ఇక్కడ ఎలా ఉంది. దగ్గర పోయి చూద్దాం. చపాటికి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. సమాధి మరి తమిళ్లో ఉంది పేరు, ఎవరిదో తెలియదు. అది ఎవరి సమాధో చూడాలి. ఎంజిఆర్ సమాధి దగ్గరికి వచ్చాము. ఇది ఇంకా నెక్స్ట్ ఉన్నది జయలలిత గారి సమాధి ఇది, అదే అనుకుంటా. అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టింది. జయలలిత గారి సమాధికి ఎంటర్ అయ్యాము. సమాధి చాలా బాగా కట్టారు. డిసెంబర్ 5th చనిపోయారు. 1948లో పుట్టారు. ఫిబ్రవరి 24th. ఇది సమాధి అయితే. ఇది అమ్మ మ్యూజియం అంట. లోపల ఏముంటుందో చూద్దాం. జీవిత చరిత్ర మొత్తం ఫోటో ఫ్రేమ్స్లో షూట్ చేసి పెట్టినట్టున్నది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చూడండి. ఫొటోస్ అయితే పెట్టారు కానీ ఎప్పుడు ఏంటి ఎక్కడ ఫొటోస్ ఎంత డేటా ఏం లేదు దీనిలో. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డేటా ఉన్నట్టుంది. ఇక్కడ మ్యాటర్ 2 లాంగ్వేజ్లు ఇచ్చారు. ఒకటి తమిళ్ మెయిన్ లాంగ్వేజ్ వాళ్ళకి, మదర్ టంగ్. ఇంకోటి సెకండరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఇచ్చారు చదువుకోవడానికి. మోడీ గారికి ఫోటో కూడా ఇందులో చూపించడం జరిగింది. లాస్ట్ లైవ్ డేస్ అంట. లెట్స్ స్పీక్ విత్ అమ్మ అంట. అక్కడికి వెళ్ళి మరి ఏమన్నా ప్రేయర్స్ ఏమన్నా చేసుకోవచ్చు తెలవదు. లాస్ట్ అటెండ్ అంతే ఫొటోస్ ఉన్నాయి. అలా ఉంది మొత్తం. గ్యాస్ ఇది బీచ్ ఎంట్రన్స్. లోపలికి దిగుతాం అనమాట. లోపలికి వెళ్ళాలి. అది మెయిన్ రోడ్ నుంచి అంత లోపల కనపడుతుంది కదా. అదంతా బీచ్లోకి వెళ్ళే ఏరియా. ఇవన్నీ షాపులు ఉంటాయి ఎంట్రన్స్లో. వెళ్ళేదారిలో కూడా షాపులు ఉంటాయి వరుసనే. బీచ్ షాప్, ఫ్రూట్ సలాడు, బొమ్మలు, టాయ్స్, పిల్లలు ఆడుకోవటానికి మొత్తం, స్నాక్స్,
అన్నీ దొరుకుతాయి ఇక్కడ. లేడీస్ ఐటమ్స్ చెవులు బాగున్నాయి కదా, చేతులకు పెట్టుకున్నాయి, జెల్లగా పెట్టుకున్నాయి, జడలు క్లిప్పులు ఇవన్నీ ఉంటాయి. మఫ్లర్స్, బ్యాగ్స్, చాట్ ఉంది ఇక్కడ, చెరుకు రసం మొత్తం దొరుకుతాయి ఇక్కడ. అంతా ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. దగ్గరగా 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది ఇదంతా. లోపలికి వెళ్ళే కొద్దికి రేట్లు పెరుగుతూ ఉంటాయి. మా వాడు ఇప్పుడే డీలా పడిపోయాడు సునీల్. ఫిష్ ఫ్రై అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఊర్లో వస్తే చేతి మీద ఇట్లా టాటూస్ వేసేవాళ్ళు, టెంపరీ టాటూస్. మళ్ళీ ఇక్కడ చూసామన్నమాట. ఇక్కడ చూస్తున్నాం దాదాపు వచ్చేసాం. కొంచెం దూరం మాత్రం ఉంది, ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ అట్లా ఉండిద్ది. ఇక్కడికి వచ్చేపాటికి మా పని అయిపోయింది. స్లోలో అయితే ఇంకా కష్టపడతారు. అన్నీ చూసుకోండి, షాపులే ఇవన్నీ, అన్ని షాపులే. కాకపోతే రేటు బయట 10 రూపాయలు ఉంటే ఇక్కడ 15 రూపాయలు ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే 20 రూపాయలు ఉంటుంది అనమాట. శంఖాలు ఉన్నాయి. ఇది ఫైనల్గా బీచ్ దగ్గరకు వచ్చాము. బీచ్ ఇప్పుడు దాకా బీచ్లో టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 5:30 వస్తుంది, 5:30 అయింది. ఇంకా ఇక్కడ నుంచి తాంబరం వెళ్ళాలి, తాంబరం స్టేషన్కి. బీచ్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ నుంచి చెన్నై బీచ్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి లోకల్ ట్రైన్ పట్టుకుని తాంబరంలో రీచ్ అవ్వాలి. అదే కొంచెం షార్ట్ కట్ అండ్ ఫాస్టెస్ట్ రూట్. ట్రైన్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు తక్కువ టైంలో. బస్సు అయితే మళ్ళీ ట్రాఫిక్ క్లియర్కుంటే టైం పట్టుద్ది బాగా. చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. బీచ్ చూస్తుంటే మంచి పోటీ మీద ఉంది, అలలు బాగా వస్తున్నాయి. మధ్యాహ్నం 2:30కి వచ్చాము. అప్పటి నుంచి ఇక్కడే టైం స్పెండ్ చేస్తా ఇక్కడే ఉండిపోయాం. ఇచ్చైతే జనాలు ఇప్పుడు క్రౌడ్ పెరిగింది మధ్యాహ్నం. ఇక్కడ అన్ని గుర్రాలు అవన్నీ ఉండే, ప్రేమ జంటలు అవన్నీ కూర్చొని ఉంది. టైంపాస్ బాగా అవుతుంది ఇక్కడ, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఓకే గైస్, మనం స్టార్ట్ అవుదాం. హాయ్ గైస్, మెరీనా బీచ్ దగ్గర నుంచి బస్కి ఆర్టీసీ బస్, లోకల్ బస్సులో ఎగ్మోర్ వచ్చాము. ఎగ్మోర్ నుంచి మళ్ళీ తాంబరం వెళ్తున్నాం. లోకల్ ట్రైన్ 10 రూపాయలు తీసుకున్నాడు తాంబరం నుంచి, ఎగ్మోర్ నుంచి తాంబరంకి. ఇప్పుడు తాంబరం వెళ్ళాలి. టైం సరిపోతుంది అనుకుంటున్నాను. ట్రైన్ వచ్చేసి నైట్ 9:30కి.
ఇదివరకు ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అయ్యేది నాగపట్నం ట్రైన్. బట్ ఇప్పుడు ఎగ్మోర్ నుంచి తాంబరంకి మార్చారు. ఎగ్మోర్ నుంచి లోకల్ ట్రైన్లో తాంబరంకి వెళ్తున్నాము, అక్కడ కలుగుతామండి. బాయ్. హాయ్ గైస్, ఎగ్మోర్లో లోకల్ ట్రైన్ ఎక్కాము. లోకల్ ట్రైన్లో నుంచి తాంబరం వెళ్తాం. దిగాను, అంత రష్ ఏం లేదు. బట్ సీట్ అయితే ఇప్పుడే కూర్చున్నాం, వెళ్ళాలన్నమాట. ఇక్కడ తాంబరం పోయి అక్కడ 9:30 ట్రైన్ ఎక్కాలి. ఈ లోపు 9:30 లోపు టిఫిన్ చేసేసి ట్రైన్ ఎక్కేసేయాలన్నమాట. 9:30కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. హాయ్ గైస్, తాంబరంలో ట్రైన్ వచ్చేసింది. మన ట్రైన్ పెట్టారు, ట్రాక్ మీద పెట్టారు. ఇంకా అందరూ ఎక్కుతున్నారు. ఇంకా అందరూ ఎక్కినాక కొంచెం నిదానంగా ఎక్కుతాను, ప్రశాంతంగా కూర్చున్నాం. కరెక్ట్గా 9:30 స్టార్ట్ అవుద్ది. 9:30 లోపు వచ్చేసేలా ఇక్కడ స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఇచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నాము. కలుద్దాం, మధ్యలో మాట్లాడుకుందాం జర్నీలో. బాయ్. హాయ్ గైస్, మనం తాంబరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి కూడా 1 అవర్ పైన అవుతుంది. నేను స్టార్ట్ అయినప్పుడు వీడియో తీయలేకపోయాను. మేమైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. స్లీపర్ క్లాస్లో అంతా నిద్రపోయాను. ఇది అప్డేట్ మార్నింగ్ చేయగానే మళ్ళీ అప్డేట్ ఇస్తాను. బాయ్ బాయ్ రైట్.